స్వచ్ఛంద కార్పొరేషన్ సహకారంతో వాష్ ఇన్స్టిట్యూట్ మరియు సాహస్ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో గొల్లప్రోలు మున్సిపాలిటీలో మెప్మా ఆర్పీలకు ఘన వ్యర్థాల నిర్వహణ, వినియోగించిన నీటి నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వాష్ ఇన్స్టిట్యూట్ జిల్లా కోఆర్డినేటర్ గొట్టుముక్కల సీతారామాంజనేయరాజు మాట్లాడుతూ, ఒక ఆర్పీకి శిక్షణ ఇస్తే అది సుమారు 200 మంది మహిళలకు చేరినట్లేనని, తద్వారా ప్రతి ఇంటి నుండి వ్యర్థాల విభజన శాస్త్రీయంగా జరుగుతుందని పేర్కొన్నారు. గృహాల నుండి వెలువడే చెత్తను ఎలా వేరు చేయాలి, తడి చెత్త, పొడి చెత్తను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై ఆర్పీలకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ, ఇళ్ల వద్ద ఉత్పన్నమయ్యే వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, వాటిని ఏ విధంగా ఉపయోగకరంగా మార్చుకోవాలో తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యర్థాల నిర్వహణ ఎంతో కీలకమని వక్తలు అభిప్రాయపడ్డారు. నా పేరు సీతారామాంజనేయరాజు. నేను స్వచ్ఛంద కార్పొరేషన్లో వాష్ ఇన్స్టిట్యూట్ నుంచి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మన కాకినాడ డిస్ట్రిక్ట్లో అండ్ ఈస్ట్ గోదావరి ఏలూరు. సో ప్రధానంగా ఈరోజు మన గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధిలో మనం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మెప్మా ఆర్పీస్కు ఈరోజు స్వచ్ఛంద కార్పొరేషన్ సహకారంతో, అదేవిధంగా వాష్ ఇన్స్టిట్యూట్ అండ్ సాహస్ అనే స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు మన గొల్లప్రోలు సాయిబాబా కళ్యాణ మండపంలో మెప్మా ఆర్పీస్ వీళ్ళకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద మరియు యూజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మనం ఎప్పుడు కూడా ఆర్పీలందరికీ కూడా వీటి మీద అవగాహన అనేది చాలా అవసరం. ఎందుకు అనంటే ఈరోజు మీరు చూడొచ్చు, మనకి వేస్ట్ అనేది సెగ్రిగేషన్ చేసి ఇవ్వట్లేదు చాలా మున్సిపాలిటీల్లో. అలా ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందో మనం అంతా చూస్తాం. చెత్త రోడ్డు మీద పడిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. సో వీటి వల్ల వచ్చేటటువంటి అనారోగ్య పరిస్థితులకి మనమే కారణం అవుతున్నాం. అందువల్ల మనం ఏంటంటే, అసలు తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, ప్రమాదకరమైన చెత్త అంటే ఏంటి, పారిశుద్ధ్య కార్మికులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా చెత్తను వేరు చేసేవ్వాలి. అదేవిధంగా మనకి ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, మన తడి చెత్తని పారిశుద్ధ్య కార్మికుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు? మనం తడి చెత్తని కంపోస్ట్ చేసుకోవచ్చు. దాన్ని మనం మన ఇంట్లోనే పెంచుకునేటటువంటి మొక్కలకు ఎరువుగా కూడా వాడుకోవచ్చు. అందువల్ల ఏమవుతుంది, మనం తడి చెత్తని వేయాల్సిన అవసరం ఉండదు. మనం ఇంకా పారిశుద్ధ్య కార్మికుడికి ఇవ్వాల్సినటువంటిది ఏముంటుంది, పొడి చెత్త ఉంటుంది, ప్రమాదకరమైనటువంటి చెత్త ఉంటుంది. సో దీని మీద మనం అవగాహన కల్పించడంతో పాటు, అదేవిధంగా వీరికి ఐఈసీ మీద ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఏంటి అనే దాని మీద కూడా మనం ఈ యొక్క ట్రైనింగ్ సెషన్లో మనం అవగాహన కార్యక్రమాలు అనేటటువంటివి చేస్తున్నాం. ఈ మెప్మా ఆర్పీస్తో పాటు పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా వార్డు శానిటేషన్ సెక్రటరీస్ అండ్ ఇమ్యూనిటీ సెక్రటరీస్ కూడా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ మనం ఈ యొక్క అన్ని జిల్లాల్లో కూడా మనము ఆశా ఏఎన్ఎంస్ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిడదవోడు, కొవ్వూరులో కూడా ఈ కార్యక్రమం చేసాం. అదేవిధంగా జిల్లా అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఈ యొక్క ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మనం రన్ చేయడం జరుగుతుంది. విజయవంతంగా పూర్తయ్యాయి ఈ ప్రోగ్రామ్స్. దీనికి సహకరించినటువంటి మున్సిపాలిటీ సిబ్బంది కానీ, ముఖ్యంగా స్వచ్ఛంద కార్పొరేషన్ సహకారం కానీ, వాష్ ఇన్స్టిట్యూట్, సాహస్ అనే స్వచ్ఛంద సంస్థల సహకారం మరవలేనిది. సో ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం వల్ల ఆర్పీలు ఎక్కువ సమాజంతో ముడిపడి ఉంటారు. అంటే మహిళలతో ఎక్కువగా వారి యొక్క సాన్నిహిత్యం ఉంటుంది, డ్వాక్రా గ్రూపులతో కానీ వాళ్ళతో కానీ. సో అందువల్ల ఏమవుతుందంటే, వీళ్ళు ట్రైన్ అయితే ఆ గ్రూప్ సభ్యులకు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇలా స్వచ్ఛాంధ్ర నుంచి ట్రైనింగ్ వచ్చారు, సో మాకు ఇలాగ అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పారు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడంతో 90% మహిళలకి మనం ట్రైనింగ్ ఇచ్చినట్లే ఒక ఆర్పీస్కి ఇస్తే. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వారు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి వారికి కూడా ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో దయచేసి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి విరివిగా మరి అందరూ రావడం చాలా సంతోషం అండి. ఈ గొల్లప్రోలు మున్సిపాలిటీలో ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని ఆశిస్తూ అందరికీ నమస్కారం. నా పేరు కనకండి. నేను గొల్లప్రోలు మున్సిపాలిటీగా 20వ వార్డుకి ఆర్పీగా పనిచేస్తున్నానండి. మాకు ఈరోజు స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. అందులో ఘన వ్యర్థాలను వేరు చేయడం గురించి, అలాగే మురికి నీటి ద్వారా మంచినీరుని ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి
తడి చెత్త పొడి చెత్త ఎలా తయారు చేసుకోవాలి, బాత్రూంలో అవి ఎలా ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధమైన బాత్రూమ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నింటి మీద మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈ విషయాలన్నీ కూడా మేము మా సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేస్తామండి. అందరిలోనే అవగాహన వచ్చే విధంగా మా వంతు సహకారంగా మేము ప్రోత్సహిస్తామండి. ఈ విధంగా మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు తెలియని కొత్త విషయాలను తెలియజేసినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.